షర్మిష్ఠా పనోలి అరెస్ట్ అనేది సంచలనంగా మారింది. ఎవరి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అసలు ఈ అమ్మాయి ఏం చేసింది, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తా. ఈ విషయంలో ఎందుకని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారు, అసలు బ్లాస్ఫెమీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. షర్మిష్ఠా పనోలి మహారాష్ట్ర రాష్ట్రం పూణే నగరంలో లా చదువుతోంది. ఈవిడ వయసు 19 ఏళ్ళు. ఈమె ఆపరేషన్ సింధూర్ సమయంలో చాలా యాక్టివ్గా పాకిస్తాన్ను ట్రోల్ చేయడం మనం చూసాం. ఈ అమ్మాయి అందంగా ఉండడం వల్ల ఇన్స్టెంట్గా ఈవిడ వీడియోస్ వైరల్ కూడా అయ్యాయి. ఈ అమ్మాయి పొలిటికల్ ర్యాంట్ చేసింది, అంటే ట్రోలింగ్ చేసింది అనమాట. ట్రోలింగ్ అంటే మనకు తెలుసు కదా, ట్రోలింగ్లో బ్యాడ్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఈ అమ్మాయి ఒక వీడియోలో ఇస్లాంకు పవిత్రమైన పైగంబర్ గారి గురించి, ఆ కన్యల గృహాల గురించి అబ్సీన్గా కామెంట్స్ చేసింది. ఇది ఇస్లాంను నమ్మే వారిలో చాలామందికి నచ్చలేదు. ఈమె పోస్ట్ కింద కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ చూడండి, ఫుల్గా ఈ అమ్మాయిని ట్రోల్ చేశారు. సర్ తన్సే జుదా చేస్తాము అన్నారు, అంటే శరీరం నుండి తలను వేరుగా చేస్తామని చెప్పి డెత్ థ్రెట్స్ ఇచ్చారు. వల్గర్గా కామెంట్స్ కూడా పెట్టారు. మే 14th రోజు ఈమె పైన కోల్కతాకు చెందిన వజాహత్ ఖాన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తి ఇండివిజువల్ కాదు, మామూలు వ్యక్తి కాదు, ర్యాండమ్ ముస్లిం కాదు. ఇతను కోల్కతాలోని రషీదీ ఫౌండేషన్ అని ఒక ఎస్టాబ్లిష్ సంస్థకు చెందినవాడు. ఈ రషీదీ ఫౌండేషన్ యొక్క ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళి చూస్తే వీళ్ళ వాల్ పేపర్లో సిఏఏ ఎన్ఆర్సీకు అగేన్స్ట్గా పోస్టులు ఉంటాయి. వీళ్ళ ప్రొఫైల్లో వీళ్ళు తమది ఇస్లామిక్ ఫౌండేషన్ ఆఫ్ వెల్ఫేర్ ఫర్ ఇస్లాం అని రాసుకున్నారు. సో రషీదీ ఫౌండేషన్ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసును ఇన్స్పెక్టర్ ఎన్ అఖ్తర్ ఫైల్ చేశారు. ఈ కేసు అనేది బ్లాస్ఫెమీ కిందకు వస్తుంది అన్నమాట. బ్లాస్ఫెమీ అంటే రిలీజియస్ గురువు పైన కమెంట్స్ చేసేది బ్లాస్ఫెమీ కిందకు వస్తుంది, లేదా రిలీజియస్ గాడ్ పైన కామెంట్స్ చేసిన, అబ్సీన్గా కామెంట్స్ చేసిన, ఇవన్నీ బ్లాస్ఫెమీ కిందకు వస్తాయి అన్నమాట. ఈ అమ్మాయి లా స్టూడెంట్, 19 ఏళ్ళు ఉన్నా కూడా లా చదువుతోంది. లా అండ్ ఆర్డర్ గురించి ఈ అమ్మాయికి ఐడియా ఉండే ఉంటుంది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత మే 15th రోజు ఆ వీడియో డిలీట్ చేసి ఈ ట్వీట్ పెట్టింది. డూ హియర్ బై టెండర్ మై అన్కండిషనల్ అపాలజీ. వాట్ ఎవర్ వాస్ పుట్ ఆర్ మై పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఐ నెవర్ ఇంటెన్షనల్లీ వాంటెడ్ టు హర్ట్ ఎనీబడి. So if anybody is hurt, I am sorry for the same. I expect cooperation and understanding henceforth. I will be cautious in my public post. Again, please accept my apology. సో ఈ అమ్మాయి సారీ చెప్పింది, ఇంకొకసారి తప్పు చేయను అని చెప్పింది. సోషల్ మీడియా పోస్ట్ను డిలీట్ కూడా చేసింది. ఆ తర్వాత కూడా ఈ అమ్మాయిని వదలలేదు. నోటీసుల మీద నోటీసులు పంపారు. బికాస్ 19 ఏళ్ళు జెన్జీ కిడ్ ఏదో అనేసింది అని చెప్పి వదిలేసి ఉండాలి. అయితే రషీదీ ఫౌండేషన్ వదలలేదు. ఈమె తల్లిదండ్రులకు కూడా నోటీస్ పంపారు, అంటే కోర్టు ద్వారా నోటీసెస్ పంపారు. ఈ అమ్మాయి నోటీసెస్ కు రిప్లై ఇవ్వకుండా అబ్స్కాండింగ్ లో ఉంది, అంటే దాక్కొని ఉంది. సో కోల్కతా పోలీస్ రంగంలో దిగి గురుగ్రామ్ లేదా ఢిల్లీ అనుకుంటే అక్కడికి వెళ్లి ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు. 14 days కస్టడీలో పెట్టారు. ఈ అమ్మాయిని జైల్లో వేస్తే ఈ అమ్మాయి కెరీర్ దెబ్బతింటుంది. జైల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసు కదా. 19 ఏళ్ళ అమ్మాయి జైలుకు వెళ్తే ఈ అమ్మాయి లైఫ్తో పాటు ఈ అమ్మాయి చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అమ్మాయిని ఎలా రక్షిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అమ్మాయి అరెస్ట్ అయిన వీడియో ఒకసారి చూడండి. అరెస్ట్ అవుతూ ఈ అమ్మాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈ దేశంలో డెమోక్రసీ లేదా అని చెప్తూ గట్టిగా అరుస్తూ పోలీస్ జీప్ ఎక్కింది. మీకు బీజేపీ స్పోక్స్ పర్సన్ నుపూర్ శర్మ కేసు గుర్తుందా? నుపూర్ శర్మ కూడా జూన్ 2022లో పైగంబర్ గారి గురించి, ఆయన పెళ్లి గురించి కామెంట్స్ చేసింది. అది కూడా బ్లాస్ఫెమీ కిందకే వస్తుంది. షర్మిష్ఠా విషయంలో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. మన రాజ్యాంగంలో సెక్షన్ 295A ప్రకారం బ్లాస్ఫెమీ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకు రాదు. ఈ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా రంగంలో దిగి ఈ అమ్మాయి యొక్క కమెంట్స్ ను ఖండించారు అనమాట. అయితే షర్మిష్ఠా తప్పును ఒప్పుకొని సారీ కూడా చెప్పింది కదా, కానీ వీళ్ళు షర్మిష్ఠాను ఎందుకు క్షమించడం లేదు? దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి కొన్ని విషయాలు చెప్పారు. ఈయన షర్మిష్ఠాకు సపోర్ట్ చేశారు. కళ్యాణ్ ఏమంటున్నారు అంటే బ్లాస్ఫెమీను మనం కండెమ్ చేయాలి, వ్యతిరేకించాలి. అయితే సెక్యులరిజం అనేది వన్ సైడెడ్ స్వాడ్ లాగా ఉండకూడదు. షర్మిష్ఠా బ్లాస్ఫెమీ చేసింది అని చెప్పి ఓన్లీ షర్మిష్ఠాను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. మమతా బెనర్జీ సనాతన ధర్మాన్ని గందా ధర్మ అన్నప్పుడు కూడా కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మమతా బెనర్జీ పైన ఎందుకని ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. షర్మిష్ఠా తన తప్పును ఒప్పుకొని సారీ చెప్పింది, అయినా కూడా అరెస్ట్ చేయడం, పగ పట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ఐ స్టాండ్ విత్ షర్మిష్ఠా అనే స్టేట్మెంట్ అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇది అండి జరిగింది. ఇప్పుడు ఈ ఇష్యూ పైన ప్రజలు 2 విధాలుగా విడిపోయారు. ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారు అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం సెలెక్టివ్గా అరెస్ట్ చేస్తుంది అన్నారు. టీఎంసీ పార్టీ ఎంపీ మహువా మౌత్రా గుర్తున్నారు కదా, జ్ఞాన్వాపి మసీద్ ఇష్యూలో జ్ఞాన్వాపి మసీద్లో శివలింగం కనిపించినప్పుడు ఇక్కడ ఒకప్పుడు టెంపుల్ ఉండేది అనే ఇష్యూ జరిగింది.
అది కోర్టు వరకు వెళ్ళింది. ఆ ఇష్యూ జరుగుతున్న సమయంలో ఈ మహువా మోత్రా తన ఎక్స్ అకౌంట్లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉన్న ఒక డోమ్ను, అంటే రేడియేటర్ డోమ్ను చూపిస్తూ ఇది కూడా శివలింగం అనుకొని ఈ భక్తులు దీన్ని కూడా టెంపుల్ చేస్తారేమో అని చెప్పి వెటకారంగా కమెంట్ చేసింది. ఇది కూడా బ్లాస్ఫెమీ కిందకే వస్తుంది కదా. ఈవిడ ఇండైరెక్ట్గా శివ భగవంతుడిని అవమానించింది. బట్ ఈమె పైన ఎటువంటి కేసు పెట్టలేదు, ఈమెను జైల్లో కూడా వేయలేదు. టీఎంసీ యూత్ కాంగ్రెస్ లీడర్, బెంగాలీ యాక్ట్రెస్, చాలా ఫేమస్ ఎంపీ సయాని ఘోష్ అయితే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి చాలా అసహ్యంగా, వెటకారంగా, జుగుప్సాకరంగా శివలింగం పైన ప్రొటెక్షన్ను వేసి చాలా అవమానకరంగా పోస్ట్ పెట్టింది. బట్ సయాని ఘోష్ను ఏమీ చేయలేదు. ఈవిడ అందంగా ఆనందంగా ఎంపీగా ఉంది, పార్లమెంట్లో క్వశ్చన్స్ అడుగుతోంది, హ్యాపీగా ఉంది. ఈవిడ పైన ఎటువంటి కేసు వేయలేదు, ఈవిడని అరెస్ట్ కూడా చేయలేదు. షర్మిష్ఠా పనోలి చేసింది తప్పైతే సయాని ఘోష్ చేసింది ఏంటి? ఇది బ్లాస్ఫెమీ కాదా అని చాలామంది అడుగుతున్నారు. లుక్, ఎక్కడో ఇస్లామిక్ లీడర్స్ లైక్ అసదుద్దీన్ ఓవైసీ గారు లేదా మిగతా ఇస్లామిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ తీసుకున్న స్టాండ్ హిందూ లీడర్స్ లేదా హిందూ ఆర్గనైజేషన్స్ తీసుకోలేకపోతున్నారు. వీళ్ళు ఒక విషయం మీద చాలా గట్టిగా నిలబడతారు. మే 19 రోజే అసదుద్దీన్ ఓవైసీ షర్మిష్ఠా గురించి పబ్లిక్గా మాట్లాడారు. ఈ అమ్మాయి తప్పు చేసింది, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ హిందూ ఆర్గనైజేషన్స్లో, హిందూ లీడర్స్లో ఈ చొరవ చాలా తక్కువగా చూస్తాం. మేబీ పవన్ కళ్యాణ్ ఇలాంటి వారు మాత్రమే ముందుకొస్తారు, కానీ చాలామంది ముందుకు రారు. షర్మిష్ఠాను అరెస్ట్ చేస్తే మహువా మోత్రాను, సయాని ఘోష్ను కూడా అరెస్ట్ చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మమతా బెనర్జీ మైనారిటీ ఓట్ బ్యాంక్ను అప్పీల్ చేయడానికి సంతుష్టీకరణ రాజకీయం చేయడంలో మమతా బెనర్జీ గారు పిహెచ్డీ చేశారు. ముస్లింకు అఫెన్సివ్ అనిపించే స్టేట్మెంట్స్ ఇచ్చిన వారిని అరెస్ట్ చేయడం ఈవిడ స్పెషాలిటీ. ఇలా చేస్తే ఈవిడకు కొన్ని ముస్లిం ఓట్స్ వస్తాయి కాబట్టి ఇలా చేస్తుంది. ఈవిడ రాజకీయంగా కరెక్ట్గానే చేస్తోంది. ఎందుకంటే ఈవిడకు మైనార్టీ ఓట్ బ్యాంక్ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. దాదాపు 20 ఏళ్ల నుండి గెలుచుకుంటూ వస్తోంది. మామూలు నాయకురాలు కాదు. వెస్ట్ బెంగాల్లో ఈవిడ ఒక పెద్ద హీరో లాంటిది. ముర్షిదాబాద్ వైలెన్స్ గురించి మీకు గుర్తుండే ఉంటుంది, దాని గురించి మనం వీడియో కూడా చేశాం. అయితే ముర్షిదాబాద్ వైలెన్స్ గురించి కోల్కతా హైకోర్టుకు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ టీం ఒక సర్వే చేశారు. ఏప్రిల్ 27 రోజు చేశారు. ఆ సర్వేలో వీళ్ళు తెలుసుకున్నది ఏంటయ్యా అంటే, ముర్షిదా వైలెన్స్ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారంట. అక్కడ వైలెన్స్ జరుగుతోంది, హిందువుల ఇళ్లపైన దాడి చేస్తున్నారు, హిందువుల షాప్స్ పైన దాడి చేస్తున్నారు, హిందువులను వేరువేరు గ్రామాలకు తరిమి కొడుతున్నారు అన్న విషయం లోకల్ పోలీస్కు, లోకల్ కౌన్సిలర్కు, లోకల్ కార్పొరేటర్స్కు, లోకల్ ఎమ్మెల్యేకు కూడా తెలుసంట. అయినా కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అనేది కోల్కతా హైకోర్టు ఫ్యాక్ట్ చెకింగ్ టీం ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ తర్వాత కూడా మమతా బెనర్జీ గారు ఎటువంటి యాక్షన్ ముర్షిదాబాద్ వైలెన్స్ చేసిన వారిపైన తీసుకోలేదు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయలేదు, కౌన్సిలర్ను అరెస్ట్ చేయలేదు, అసలు ఆ పోలీసులను కూడా అరెస్ట్ చేయలేదు. అయితే 19 ఏళ్ళ ఆ బక్క చిక్కిన షర్మిష్ఠా పనోలి పైన జీప్లు వేసుకొని దిగారు. కోల్కతా నుండి గురుగ్రామ్కు వెళ్ళారు అమ్మాయిని అరెస్ట్ చేయడానికి. ఆ 19 ఏళ్ళ అమ్మాయిని అరెస్ట్ చేస్తే మీకేమొస్తుంది? సోషల్ మీడియాలో ఎంతోమంది ఎన్నో కామెంట్స్ పెడతారు, ఈ అమ్మాయి జెన్జీ కిడ్, ఈ అమ్మాయికి పొలిటికల్ ర్యాంటింగ్ చేస్తుంది అంతే. ఈ అమ్మాయిని చాలామంది రెచ్చగొట్టారు కాబట్టి అలాంటి ర్యాంటింగ్ చేసింది. ఈ అమ్మాయి ఏజ్ను చూసుకొనైనా ఈ అమ్మాయిని క్షమించి ఉండాలి కదా. అంత పెద్ద పెద్ద నాయకులు, అసదుద్దీన్ ఓవైసీ గారు, మమతా బెనర్జీ, ఇలా పెద్ద పెద్ద నాయకులు, ఎంపీ లెవెల్ నాయకులందరూ ఈ అమ్మాయి మీద పడడం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ఎంపీ మహువా మోత్రా శివలింగం పైన చేసిన కామెంట్ పైన దాదాపు 200+ ఎఫ్ఐఆర్లు నమోదైనా కూడా మహువా మోత్రా పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో బ్లాస్ఫెమీ అనేది వన్ సైడ్ స్వాడ్ లాగా ఉండకూడదు. సెక్యులరిజం అనేది వన్ సైడ్లో ఉండకూడదు, ఇద్దరికీ సమానంగా ఉండాలి. హిందూ గాడ్స్ పైన ఎవరైతే కమెంట్స్ చేశారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. తమిళనాడులో ఈ స్టాలిన్ కుమారుడు ఈయనేమన్నాడు, సనాతన ధర్మం అనేది డెంగ్యూ లాంటిది, ఎయిడ్స్ లాంటిది అన్నారు. సో అంత పెద్ద బ్లాస్ఫెమీ కమెంట్స్ చేసిన ఆయన్ను ఏమీ చేయలేదు, ఆయన అలాగే ఉంచారు. చట్టం అనేది ఒకరికొకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా ఉండకూడదని చాలామంది భావిస్తున్నారు. ఇక సెకండ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారు అంటే, ముఖ్యంగా ఇస్లామిక్ లీడర్స్ ఏమంటున్నారు అంటే, షర్మిష్ఠా ప్రొఫెట్ మొహమ్మద్ గారి పైన కమెంట్స్ చేయడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు. సెక్షన్ 295A బ్లాస్ఫెమీ కింద అరెస్ట్ చేసే హక్కు మనకుంది. ఈవిడ రెడ్ లైన్ను దాటింది అంటున్నారు. మే 19 రోజు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు సైతం రంగంలో దిగి షర్మిష్ఠాను అరెస్ట్ చేయాలి అని పబ్లిక్గా చెప్పారు, పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కావాలంటే ఆ వీడియోను ఒకసారి చూడండి. और मैं हमारे महाराष्ट्र की हुकूमत से मुतालबा करता हूं कि एक मोहतरमा है, पूना में कानून की डिग्री हासिल कर रहे हैं
और रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के शान में अनाप शनाप बक रहे हैं और बाद में जो वारिस पठान और दीगर लोगों సో ఇస్లామిక్ లీడర్స్, ఇస్లామిక్ సపోర్టర్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఈవిడ చాలా పెద్ద తప్పు చేసింది, ఈవిడను అరెస్ట్ చేయాలి, శిక్షించాలి అని చెబుతున్నారు. అండ్ ముఖ్యంగా ప్రొఫెత్ గారి పైన కమెంట్స్ చేస్తే అది జియో పొలిటికల్ ఇష్యూ అవుతుంది. ప్రొఫెత్ మొహమ్మద్ను ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఒక్కటే కాదు, అరబ్బులు, మిడిల్ ఈస్ట్లో ఉన్న చాలామంది ముస్లిమ్స్ నమ్ముతారు. ఈవెన్ యూరోప్లో ఉన్న ముస్లిమ్స్ కూడా నమ్ముతారు. మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ, యుఏఈ, ఒమాన్, కువైట్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అది టాక్టికల్గా, ఆర్థికంగా అండ్ స్ట్రాటజిక్గా ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి. మనోలలో చాలామంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు, లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. ఈ బ్లాస్ఫమీను ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా చేసిన రెండు విధాలుగా ఇరుక్కుంటారు. సపోర్ట్ చేస్తే గల్ఫ్ దేశాల నుండి ప్రెషర్ పెడతారు, సపోర్ట్ చేయకపోతే హిందూ సంస్థలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. సో ఈ అమ్మాయి చేసింది తప్ప కరెక్టా అనేది కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.